Yes, you Andhra Championship. మ్యాచ్ నెంబర్ 13 కి స్వాగతం సుస్వాగతం. నాతో పాటు ఉన్నారు సీనియర్ కబడ్డీ ప్లేయర్ రాధిక. వెల్కమ్ రాధిక. Thank you so much Prithvi and all important match Krishna defenders అందులో మన కుమార్ వచ్చాడు వచ్చి రాగానే టచ్ పాయింట్ సాధించాడు. జెర్సీ నంబర్ 20 అవుట్. ఇలాగే ఫినిష్ అవ్వాలని కోరుకుందాం కృష్ణ డిఫెండర్స్ కి, లేకపోతే టూ లేట్ అయిపోతుంది. బాటమ్ ఆఫ్ ది టేబుల్ లో ఉన్నారు పూల్ బి లో చక్కనటువంటి డిఫెండర్ పైన. ఇక్కడ ప్రతి మూమెంట్ కూడా చాలా 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 క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇది చివరి అవకాశం అనే చెప్పుకోవాలి. టాలెంట్ తో పాటు విజయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ కి వెళ్ళడానికి హరిప్రసాద్ రెడ్డి ఎంటీ రేట్ గానే వెనక్కి వచ్చాడు. And the star of this match గాలి లక్ష్మారెడ్డి. ఫస్ట్ మ్యాచ్ లో 9 రేడ్ పాయింట్లు అండ్ ఈ రోజు ఉదయం జరిగిన మ్యాచ్ లో 24 రేడ్ పాయింట్లు. టోటల్ గా రెండు మ్యాచెస్ లో 32 రేడ్ పాయింట్లు, 94% స్టాక్ రేడ్ స్ట్రైక్ రేట్ తో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్నటువంటి రేడర్ గాలి కృష్ణారెడ్డి లక్ష్మారెడ్డి. ఇన్ఫాక్ట్ తను కూడా ఇక్కడ ఫస్ట్ రేడ్ లోనే ఒక బోనస్ పాయింట్ పృథ్వీ. కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుంది. yes కృష్ణ డిఫెండర్స్ కూడా బోనస్ పాయింట్ తిరుపతి రైడర్స్ 1 పాయింట్ ఉరకలేస్తున్నారు. ఇక్కడ డిఫెండర్స్ రేడింగ్ సెట్ అయింది, డిఫెన్స్ కూడా సెట్ అయింది రాధిక. అమన్ పృథ్వీ ఇది కృష్ణ డిఫెండర్స్ అయినా అనిపిస్తోంది. ఫస్ట్ 3 అటెంప్ట్స్ లో 3 పాయింట్లు సాధించారు. వెరీన్ ఆఫ్ కోర్స్ తిరుపతి రైడర్స్ కి ఒక బోనస్ పాయింట్ అయితే లభించింది. మరొకసారి గాలి లక్ష్మారెడ్డి స్టార్ ఆన్ ది మ్యాట్. 1 versus 5 బోనస్ కి అవకాశం లేదు పృథ్వీ ఇక్కడ. గట్టిగా కోచ్ బాగా దగ్గరుండి చెప్పినట్టున్నారు, అన్న మన ఆట ఇది కాదని. ఎస్ గాలి లక్ష్మారెడ్డి తన గాలి వీస్తూనే ఉంది ఈ రోజు కోర్టులో. వెళ్ళిన ప్రతిసారి చాలా అవలీలుగా పాయింట్స్ తీసుకుంటున్నాడు. నాకు పై చెయ్యి కనబరచడానికి కూడా లక్ష్మారెడ్డి మెయిన్ కారణం అనుకుంటున్నాను నేనైతే. 2 పాయింట్స్ వచ్చాయి పృథ్వీ 1 versus 5 లో. బ్యాక్ వెళ్తాడు అనుకున్నా, మరొకసారి డీప్ గా వెళ్ళి కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు లెఫ్ట్ కార్నర్ పైన. తర్వాత ఒక డిఫెండర్ ఎండ్ లైన్ క్రాస్ అయినట్టుగా ఉన్నాడు. దాంతో 5-1 ఇన్ ఫేవర్ ఆఫ్ కృష్ణ డిఫెండర్స్. ఇదే మొమెంటం ఇదే విధంగా కంటిన్యూ అయితే కృష్ణ డిఫెండర్స్ కి ఇంకా కూడా హోప్స్ ఉంటాయి ఈ పూల్ స్టేజ్ లో. బ్రిలియంట్ టాక్ ఇది. చాలా చాలా కాంబినేషన్ టాకిల్ పృథ్వీ. డిఫెండర్స్ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు. ఓటమి నుంచి నేర్చుకోవడం అని అంటూ ఉంటారు కదా, నాకు తెలిసి 100% ఇదే. ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ కూడా చేయలేదు అసలు. మిడ్ లైన్ దిశగా బాడీని వంచి ఏదోలా పాయింట్ తీసుకుందాం అని కూడా ఛాన్స్ ఇవ్వలేదు అక్కడ. పదే వస్తున్నాడు రైడ్ కి, తప్పు లేదు లక్ష్మారెడ్డి. ఇప్పుడు తన టైం నాడు సూపర్ టాకిల్ సిచ్యువేషన్ లో దొరక్క తప్పలేదు. ఎంతసేపు అని చూస్తారు వాళ్ళు మాత్రం. తిరుపతి రైడర్స్ తిరుపతి రైడర్స్ కి ఎట్టకేలకు ఆ సూపర్ టాకిల్ అడ్వాంటేజ్ అయితే లభించింది. ప్రాపర్ టైమింగ్ తీసుకున్నాడు అక్కడ శ్రీహరి డైవ్ టాకిల్ చేయడానికి. అండ్ బోత్ యాంకిల్స్ పైన దూకాడు కాబట్టి రైడర్ మూవ్ అయ్యే ఛాన్స్ లేదు పృథ్వీ. ఛాన్స్ ఉన్నా లేకపోయినా లక్ష్మారెడ్డిని పట్టుకోవడం అంటే నాకు తెలిసి అసమాన్య విషయం కాదు. ఇది ఇప్పటి నుంచి తిరుపతి రైడర్స్ నంబర్ 9 అవుట్. తిరుపతి లెక్క మొదలైంది. మనం అనుకున్నాం కదా, ఈసారి గాని ఆ 7 కొండల స్వామి గాని దయ తెలిస్తే చాలా పెద్దోన్నై పూడుస్తాం స్వామి. దగ్గరకు వచ్చేసాం మేము. కృష్ణ డిఫెండర్స్ 6 పాయింట్లు, తిరుపతి రైడర్స్ 4 పాయింట్లు, 2 పాయింట్లు మాత్రమే డిఫరెన్స్ ఉంది. కానీ ఇక్కడ మరోసారి డిఫెన్స్ లో మిస్టేక్ చూస్తున్నాం. ఇదే రెండు టీంల మధ్య ఆ స్కోర్ బోర్డ్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. జెర్సీ నంబర్ 20 చక్కటి కౌంటర్ యాక్షన్ స్కిల్ చూసాం పృథ్వీ ఇక్కడ. కార్నర్ టు కార్నర్ అటాక్ చేస్తున్నట్టుగా ఫేక్ ఇచ్చాడు, మధ్యలోనే బ్రేక్ తీసుకున్నాడు, టర్న్ అండ్ అటాక్ చేశాడు. సో అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది డిఫెన్స్ పృథ్వీ. ఇక్కడి నుంచే పట్టు బిగించాలి. ఎందుకంటే వాళ్ళు కృష్ణ నీటిని రుచి చూపించక ముందే
తిరుపతి లడ్డూ తినిపించి స్కోర్ ఈక్వల్ అన్నా చెయ్యాలి, లేదంటే ఒక పాయింట్ ముందన్నా ఉండాలి. హోరాహోరీగా అయితే జరగాలి. చివరికి వెళ్లే కొద్దీ ఉచ్చు బిగిస్తూనే ఉంటుంది. ఎందుకంటే అటు పక్క లక్ష్మారెడ్డి ఉన్నాడు. అతని గాలి వీయడం మొదలు పెట్టిందంటే సుడిగాలే. మరి ఎన్నిసార్లు పట్టుకున్నా అంతే కాన్ఫిడెన్స్ గా, అంతే ఫోర్స్ తో వస్తాడు గాలి లక్ష్మారెడ్డి. మరొకసారి సూపర్ టాకిల్ సిచ్యుయేషన్ పృథ్వీ, కానీ ఎక్కడ కూడా టెన్షన్ పడట్లేదు. అంతే ఫేస్ చేస్తున్నాడు ఆ ఛాలెంజ్ ని. మంచి టర్న్ అండ్ అటాక్ చేశాడు లెఫ్ట్ కార్నర్ పైన. జెర్సీ నెంబర్ 7 నార్మల్లీ రైట్ రైడర్, బట్ దెన్ లెఫ్ట్ నుండి అటాక్ చేసి టచ్ చేయడం అంటే ఇంపాసిబుల్ టాస్క్. రైడర్స్ ప్లీజ్ కమ్ ఫ్రెండ్. జెర్సీ నెంబర్ 9 అవుట్, 17 in. కుర్రాడు మరీ లేతగా ఉన్నాడని చెప్పి సబ్స్టిట్యూట్ చేసినట్టున్నారు. పాయింట్లు రానప్పుడు, ప్రెషర్ ఉన్నప్పుడు, కొత్తదనం కావాల్సి వచ్చినప్పుడు కొత్త నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు కృష్ణా కోర్టులో కొత్త నీరు చొరబడింది, ఎంటర్ అయింది. మరి మనోడు సైలెంట్ గా ఉన్నా కూడా ఏమన్నా వైలెంట్ గా బిహేవ్ చేస్తాడేమో కోర్టులో చూడాలి. ఎస్ మహేష్, ఒక్కసారి కమిట్ అవ్వు, నీకెందుకు. కృష్ణ మొత్తం నీకోసం ఎదురు చూస్తుంది. శివరామకృష్ణ సబ్స్టిట్యూషన్ లో మహేష్ అడుగు పెట్టాడు. మరి మహేష్ ఏమైనా పాయింట్ తీసుకొస్తాడా? అన్ని స్కిల్స్ ఎగ్జిక్యూట్ చేశాడు, కానీ అబ్బే వాళ్ళైతే కృష్ణ గేట్లు ఎత్తేశారు. ఆ ఫ్లోర్ లోనే కొట్టుకెళ్ళిపోయాడు మహేష్ బెంచ్ మీదకి. మన కృష్ణ డిఫెండర్స్ ఈ రోజు చాలా చాలా చక్కటి డిఫెన్స్ అయితే చూస్తున్నాము పృథ్వీ. నేను ఎప్పుడేసుకున్నారు చూడు, బ్రిలియంట్ 1-on-1 రేడర్స్ విక్టరీ. అండ్ పవన్ కుమార్ 1 touch point, టీమ్ కి ఆల్ అవుట్ పాయింట్స్. సో టోటల్ గా 3 points. Krishna defender 10 minutes లో ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్స్ సాధించింది డిఫెండర్స్. తిరుపతి రైడర్స్ చాలా చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు. గేమ్ మొదలై 5 నిమిషాలు అయితే ఏంటి, 10 నిమిషాలు అయితే ఏంటి, డల్లింగ్ మాకు కావాల్సింది ఆల్ అవుట్ అనుకున్నారేమో. మొత్తం తిరుపతి మొత్తాన్ని లేపి బెంచ్ మీద కూర్చోబెట్టారు. మరి ఏంటి నెక్స్ట్ మూవ్ ఏంటి? దాదాపుగా చాలా చాలా 2 రెట్లు ఎక్కువ పాయింట్స్ లోకి వెళ్ళిపోయింది కృష్ణా డిఫెండర్స్. వాళ్ళని అడ్డుకోవడం సాధ్యపడుతుందా? మొత్తం స్కిల్స్ చూపించాలి ఇక్కడ వాళ్ళని అడ్డుకోవాలంటే. yes ఇక్కడ పాయింట్ తీసుకెళ్ళాడు తిరుపతి రైడర్స్. జెర్సీ నెంబర్ 7 అవుట్. వాళ్ళే మంచి టాకిల్ పృథ్వీ. భరత్ది ప్రాపర్ యాంకిల్ హోల్డ్ ఉండింది చూడొచ్చు. ఎప్పుడైతే ఫార్వర్డ్ మొమెంటం తీసుకున్నారు, లెఫ్ట్ కవర్ ఇంకొంచెం స్విఫ్ట్ గా రెస్పాండ్ అవ్వాల్సింది. డాష్ కొట్టుంటే కాసేపు హోల్డ్ చేయగలిగాడు. అండ్ లక్ష్మారెడ్డి బాడీ లాంగ్వేజ్ చూడొచ్చు, కామ్ అండ్ కంపోజ్డ్. ఎక్కడ కూడా అగ్రెషన్ లేదు. ఎన్ని పాయింట్స్ తెచ్చినా నాకు గర్వం లేదు. నేను కామ్ అండ్ కంపోజ్ గా తన పని ఏంటో తను చేసుకోవాలి అన్నట్టుగా టీమ్ కి కమిట్ అయి ఉన్నాడు. అండ్ క్లియర్ బోనస్ అటెంప్ట్ ఉండాలి. స్మాల్ రీచ్ పృథ్వీ. అండ్ బాక్ లైన్ నుంచి బోనస్ లైన్ కి 1 meter గ్యాప్ ఉంటుంది పృథ్వీ. తనకి తెలుసు ఇండివిజువల్ గా ఎన్ని పాయింట్స్ చేసినా కూడా టీం మొత్తం కలిసి రావాలని. అదే చూస్తున్నాం ఇక్కడ, కలిసి కట్టుగా భూమి కూడి ముంచెత్తుతున్నారు. 1 point కృష్ణా డిఫెండర్స్. అపోనెంట్ కి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు. వాట్ ఎ బ్యూటిఫుల్ టాకిల్ ఇది. దడి కట్టేశారని చెప్పాలి చుట్టూ. ఈ రోజు మాత్రం భలే ఇంప్రెసివ్ గా ఆడుతున్నారు. అట్లీస్ట్ ఈ మ్యాచ్ లో కృష్ణా డిఫెండర్స్ మాత్రం కవర్ కాంబినేషన్ భలే వర్కౌట్ అవుతుంది. 14-5 9 point కుషన్ ఉంది ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ కి. పవన్ కుమార్ ఇక్కడ రిస్క్ చేయాల్సిన పని లేదు. బోనస్ కి ఆపర్చునిటీ ఉంది, ట్రై చేశాడు కానీ రేర్ ఫుట్ ఎయిర్ లో లేనట్టుగా అనిపించింది. మేబీ లెఫ్ట్ కార్నర్ ని అటాక్ చేస్తే బాగుంటుంది. చేస్తారేమో చూడాలి. కానీ రాధిక, ఇప్పుడు ఈ టోర్నమెంట్ వరకు వస్తే ఏజ్ లిమిట్స్ ఏమైనా ఉంటాయా? అంటే ప్లేయర్ ఇంత ఏజ్ లో ఉండాలి, ఇంత అండర్ వెయిట్ లో ఉండాలి, ఇలాంటివి ఏమన్నా ఇప్పుడు మనం కబడ్డీలో చూడొచ్చా ప్రతి టోర్నమెంట్ లో? అవన్ వెయిట్ కేటగిరీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ 85 kgs ఫర్ మెన్ ప్రతి ఓపెన్ కేటగిరీలో. అండ్ ఆ 85 kgs వెయిట్ కేటగిరీ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతారు. బట్ ఐ థింక్ ఈ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో మాత్రం ఏజ్ కేటగిరీ వైజ్ చూసుకుంటే అట్లీస్ట్ 5 ప్లేయర్లు అయినా అండర్ 23 ఏజ్ గ్రూప్ ఉండాలి. అండ్ అట్లీస్ట్ 7 players 28 లోపలే ఉండాలి ఏజ్ గ్రూప్. అండ్ 5
also includes 5 under 23 players also. So under 23 ఉండొచ్చు, 23 maximum 28 ఏజ్ లిమిట్ పృథ్వీ. అంతకు మించి లేదు, బట్ అందులో ప్రపోర్షన్స్ కూడా ఉన్నాయి. కృష్ణా డిఫెండర్స్ 1 Yes, పాయింట్. మీరు చూసారో లేదో తిరుపతి రైడర్స్. బ్యూటిఫుల్ డాష్ ఇక్కడ, అందులోను గాలి లక్ష్మారెడ్డిని. రైడర్ ప్లీజ్. ఐ థింక్ సెకండ్ ఆర్ థర్డ్ టైం టాకిల్ చేశారు పృథ్వీ. ఒకసారి సూపర్ టాకిల్, మరొకసారి టచ్ చేశారు, అండ్ ఇక్కడ కూడా థర్డ్ టైం టాకిల్ అవ్వబడ్డాడు. తనని రివైవ్ చేయాలి అంటే డిఫెన్స్ డెఫినెట్ గా వర్కౌట్ అవ్వాలి. నెక్స్ట్ రివైవల్ తనదే ఉంటుంది, ఒక పాయింట్ వస్తే సరిపోతుంది కృష్ణా డిఫెండర్స్ కి. కృష్ణారెడ్డి రివైవల్ జరుగుతుంది అక్కడ. మంచి షఫ్లింగ్ అయితే చేస్తున్నాడు, కానీ డిఫెన్స్ భలే సింక్రనైజింగ్ గా మూవ్ అవుతుంది. అండ్ ఫాలో త్రూ, బ్రిలియంట్. Wow. 1 పాయింట్ కృష్ణా డిఫెండర్స్. ఇదైతే చాలా నచ్చింది, చాలా బాగుంది, చూడడానికి అదిరిపోయింది అసలు. అటు నుంచి అంటే నడిపించుకెళ్ళిపోయాడు. సినిమా చూద్దాం రా మావా అన్నట్టు బయటికి తీసుకెళ్లి బయటకి ఇసిరేసాడు అసలు. అబ్బాబ్బాబ్బా, వాట్ అ మూమెంట్ పృథ్వీ. అంత కార్నర్ డిఫెండర్ ఫాలో త్రూ అవ్వాలి అంటే రేడర్ కన్నా ఎక్కువ స్పీడ్ ఉండాలి తనకి, అండ్ అందులోనే బ్యాక్ హోల్డ్ గ్రిప్ ఉండాలి. ఆ గ్రిప్ లో కూడా లిఫ్ట్ చేయగలగాలి రేడర్ ని, లాబీలో నుంచి బయటకు తొయ్యాలి అంటే. బ్రిలియంట్ మూవ్ అది. ఈసారి మ్యాట్ మీద మనం సాయిని చూస్తున్నాం. ఆల్రెడీ తన కెపాసిటీ ఏంటో మనకి తెలుసు. రేడింగ్ యూనిట్ లో వచ్చాడు సబ్స్టిట్యూషన్ గా. మరి ఇక్కడ ఏమైనా మిస్టేక్ జరుగుతుందా అంటే లేదు, నెమ్మదిగా తిరుపతి రైడర్స్ కొంచెంగా వాళ్ళ స్పీడ్ పెంచుతున్నారు. ఎర్ర చందనం ఎలా ఉంటుందో అలా మెరిసిపోతున్నారు కోర్టులో. మరి సాయి వచ్చాడు వాళ్ళకి తోడుగా. మంచి రేడర్ తను, ప్రీవియస్ మ్యాచెస్ లో కూడా చూసాం రాధిక. ఇప్పుడు సాయి మరి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడంటారు? సాయి నిన్నటి మ్యాచ్ లో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ చూసాం పృథ్వీ. భలే స్విఫ్ట్ మూమెంట్స్ ఉంటాయి తనకి. టర్న్ అండ్ అటాక్స్ బాగా చేస్తున్నాడు, లాబీస్ పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటాడు. సో మంచి సైన్ ఇది తిరుపతి రేడర్స్ కి. సాయి శంకర్ బెంచ్ లో నుంచి రావటం సబ్స్టిట్యూట్ అయ్యి, అండ్ చూడొచ్చు టర్న్ కానీ మాత్రం డిఫెన్స్ గేమ్ ఆడుతుంది పృథ్వీ. ఇక్కడ భలే కోఆర్డినేటెడ్ డిఫెన్స్ చేస్తున్నారు ఈ రోజు. సాయి గురించి ముందుగానే చెప్పు, లోపల దాశారు కానీ తప్పలేదు ఇక్కడ డిఫెండ్. కమాల్ మూమెంట్ ఇది. దీంతో లక్ష్మారెడ్డి ఆన్ ద మ్యాట్. పగిలి మొదలైపోయిందని చెప్పాలి తిరుపతి రైడర్స్ కి, ఎందుకంటే గాలి వీస్తోంది బలంగా ఇప్పుడు. తన ఫుట్ వర్క్ తోనే డిఫెన్స్ కన్ఫ్యూజ్ చేశాడు పృథ్వీ. అంటే ఒక్కొక్కసారి లాంగ్ ఫుట్ వర్క్ చేస్తున్నాడు, ఒక్కొక్కసారి షార్ట్ ఫుట్ వర్క్ చేస్తున్నాడు. దాంతో డిఫెన్స్ సెట్ అవ్వటం మూమెంట్ రాంగ్ అయిపోయింది. దాంతో ఈజీ బాక్ లైన్ దగ్గరే కవర్ ని టచ్ చేశాడు. చక్కటి వేరియేషన్ ఇక్కడ. అండ్ అన్ఫార్చునేట్లీ తను ఎన్నిసార్లు సూపర్ 10s చేసిన, థండర్ 20s చేసిన టీమ్ సపోర్ట్ ఇవ్వట్లేదు. తనకు తీటుగా టీం గనక సపోర్ట్ చేస్తే కృష్ణా డిఫెండర్స్ వేరే లెవెల్లో ఉండేవారు. బట్ ఈ రోజు డిఫెన్స్ మాత్రం అద్దర కొడుతోంది పృథ్వీ. ఇప్పుడు హోప్స్ అన్ని కూడా నాకు తెలిసి తిరుపతి రైడర్స్ ది సాయి మీద ఉన్నాయి. కానీ నిన్న సాయి 13 రేట్ పాయింట్స్ తీసుకుంటే ఈరోజు మాత్రం ఫస్ట్ రేట్ లోనే అవుట్ అవ్వడం ఎంత వరకు శుభారంభం సాయికి. ఎందుకంటే సాయికి శుభారంభం లేకపోతే ఇన్ఫాక్ట్ నాకు తెలిసి తిరుపతి రైడర్స్ కూడా అది కొంచెం రిస్క్ అయ్యే ప్రమాదం ఉంది. 18-8 పృథ్వీ. ఇంకా 5 minutes ఆట ఉంది ఫస్ట్ హాఫ్ ఫినిష్ అవ్వటానికి. ఇది కూడా హై స్కోరింగ్ ఎన్కౌంటర్ గా మారే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. పవన్ కుమార్ రిస్క్ చేయనక్కర్లేదు, క్లియర్ గా బోనస్ అటెంప్ట్ చేశాడు. ఆ బోనస్ లైన్ లోపల మాత్రం ఖచ్చితంగా లీడింగ్ లెగ్ అయితే పెట్టాడు. రేర్ ఫుట్ ఎయిర్ లో ఉందా, కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది బాడీ లాంగ్వేజ్. క్లియర్ 19-8. మహేష్ వచ్చాడు పృథ్వీ. మహేష్ మైమరపించు, ఒక్కసారి నీ ఆట చూపించు, ఎందుకంటే చాలా పాయింట్లు కావాలి మీకు. ట్రై చేస్తున్నాడు మొత్తం ఎగరడం దూకడం దగ్గర నుంచి మొత్తం అన్ని. ఇక్కడ పాయింట్ దొరికిపోయింది. తిరుపతి రైడర్స్ జెర్సీ నెంబర్ 12 విధాల ఫైట్ నుంచి పాయింట్ అయితే తీసుకువెళ్ళాడు మహేష్.
చాలా గ్యాప్ ఉంది. గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయాలంటే కనుక చిన్న చిన్న రేట్స్ అయితే సరిపోవు. కృష్ణ బాబు ఈసారి ఆటలు సాగలేదు మా తిరుపతి రైడర్స్ ముందు. తిరుపతి రైడర్స్ ఇలా గోస్ట్ రైడర్స్ లా మారితే తప్ప, ఇలాంటి గొప్ప ట్యాకిల్స్ చేస్తే తప్ప ఈ ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా ఊపిరి పీల్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. వావ్, జెర్సీ నెంబర్ 14 అదిరిపోయే బుల్లెట్ లాంటి డాష్. ఇది టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ ను గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది అన్నట్టుంది. చాలా బాగుంది చూడడానికి. అబ్సల్యూట్లీ, అంటే ప్రాపర్ టెక్నిక్ యూజ్ చేశాడు పృథ్వీ. అక్కడ మిడ్ రిప్ పైన డాష్ కొడితే ఎగిరాల్సిందే. అండ్ ఇక్కడ రైడర్ స్విఫ్ట్ మూవ్మెంట్ లో గ్రిప్ దొరకలేదు. అక్కడ తిరుపతి రైడర్స్ ఎస్కేప్ అయితాడు. మరి జెర్సీ నెంబర్ 7 అడుగుతున్నాడు రైడర్. ఇద్దరా ఒకట తిరుపతి రైడర్స్ 2 పాయింట్స్ ఇక్కడ తిరుపతి రైడర్స్ కి. లక్ష్మారెడ్డి కూడా అటాక్ లో ఇన్వాల్వ్ అయ్యున్నట్టుగా కనిపిస్తోంది. ఏం జరిగిందో ఒకసారి యాక్షన్ రీప్లేలో చూస్తున్నాము. ఫస్ట్ లక్ష్మారెడ్డిని టచ్ చేశాడు, తర్వాత రైట్ కార్నర్ మిస్ అయ్యాడు పృథ్వీ. మొదలైంది దగ్గరకు వచ్చేసారు. కృష్ణా డిఫెండర్స్ 90 పాయింట్, తిరుపతి రైడర్స్ 12 పాయింట్లు. ఇంకా 3 నిమిషాల ఆట మిగిలింది. పర్లేదు, నాకు తెలిసి ఆ ఫస్ట్ ఉండే డిఫరెన్స్ ఏదైతే ఉందో అది చాలా వరకు కిల్ చేశారని చెప్పాలి. అందులోనూ లక్ష్మారెడ్డిని కూడా లేపేశారు కాబట్టి ఈసారి ఇంకో పాయింట్. కృష్ణా డిఫెండర్స్ 1 పాయింట్, తిరుపతి రైడర్స్. మెల్లిగా ఫోర్స్ తిరుపతి వైపు మూవ్ అవుతోంది అనిపిస్తోంది పృథ్వీ. ఇక్కడ చూడొచ్చు మరొకసారి స్లో ఫుట్ వర్క్ అయితే ఉంది. షఫుల్ చేసే ప్రయత్నం, కానీ మంచి సర్ప్రైజ్ టాకిల్ వచ్చింది. గ్రిప్ సాలిడ్ గా పట్టుకున్నాడు అక్కడ థై పైన. బ్రిలియంట్ మూవ్. అండ్ తిరుపతి రైడింగ్ డిపార్ట్మెంట్ ని అంటే ఐ మీన్ ఆ టీమ్ ని లీడ్ చేస్తోంది శ్రీనివాసులు. కబడ్డీ ఫ్యామిలీలోనే బాన్ చేస్తే అంటే పుట్టాడు. వాళ్ళ నాన్న కూడా కబడ్డీ ప్లేయర్, వాళ్ళ వైఫ్ అండ్ కూడా కబడ్డీ ఆడతారట. 3 పాయింట్స్ అండ్ తిరుపతి రైడర్స్ పోస్టల్ జెర్సీ డిపార్ట్మెంట్ లో నెంబర్ వర్క్ 7 చేస్తున్నాడు. 17 అవుట్. స్పోర్ట్స్ ఆల్ కోటాలో అవుట్ కృష్ణా డిఫెండర్స్. తనకు కూడా 6 బ్రాంజ్ మెడల్స్ 4 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి పోస్టల్ డిపార్ట్మెంట్ ఆడుతున్నప్పుడు. బ్రిలియంట్ కెప్టెన్ గా ముందుకు తీసుకెళ్తున్నాడు టీమ్ ని. అండ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోతారు నార్మల్లీ ప్లేయర్స్. బట్ ఇక్కడ ప్యాషన్ తో ఆడటం చూస్తున్నాము అక్కడ శ్రీనివాసుల్ని. ఫ్యామిలీ మొత్తం కబడ్డీ సామ్రాజ్యంలో ఉంటది అనుకుంటే ఇల్లు చాలా ఫిట్ గా, చాలా జోష్ తో అదిరిపోయేలా ఉంటుంది. వీలింగ్ లో ఆడబాగా ఆ కార్నర్కి వెళ్ళకోకుండా ఈ కార్నర్ చేయి బోనస్. వీడు టెంప్ట్ అవుతున్నాడు, వాడి దగ్గర పాయింట్ తీసుకున్నావు. హాఫ్ వార్గా ఆడుకునే చివరి దాకా వెళ్ళబాక. చివరి దాకా వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళు కవర్ చేస్తున్నారు కాబట్టి చూసుకున్నాడు. ఓకే, ఇదే స్కోర్ మెయింటైన్ చేయండి. స్కోర్ బాగున్నాయి, లూజ్ అవ్వదు. చక్కటి ఇన్పుట్స్ పృథ్వీ. కార్నర్ టు కార్నర్ అటాక్ చేసి కార్నర్ స్ట్రాంగ్ గా ఉన్నారు, యాంకిల్ హోల్స్ థై హోల్స్ చేస్తున్నారు కాబట్టి ఇన్ ప్లేయర్ నుండి ఆడమని చెప్తున్నాడు. సో దట్ యాంగిల్ దొరకదు కార్నర్ డిఫెండర్స్ కి. నైస్ ఇన్పుట్ అక్కడ తిరుపతి రైడర్స్ కోచ్ నుండి. గాలి లక్ష్మారెడ్డి ఎన్నిసార్లు పట్టుకున్నా కూడా ఉవ్వెత్తున ఎగిసే కెరటంలా ఫోర్స్ఫుల్ గా వస్తున్నాడు పృథ్వీ. జెర్సీ నెంబర్ 7 అవుట్. శ్రీను ఎంత పని చేసావు శ్రీను? పట్టుకోనా వద్దా? పట్టుకుంటే పట్టుచీరా అన్నట్టుగా ఆలోచిస్తే అక్కడ ఉన్నది ఎవరు? గాలి లక్ష్మారెడ్డి. గాలి దూరే సందు ఉంటే చాలు మనోడు చిటిక్కుని వెళ్ళిపోతాడు కోర్టులో నుంచి. ఎస్, మీరు ఇచ్చిన ఆ సందే అతనికి పాయింట్ తెచ్చిపెట్టింది. శ్రీనివాసులు కూడా తన మిస్టేక్ తెలుసుకున్నాడు, అందుకే మిగతా డిఫెండర్స్ ని రావద్దు అని చెప్పాడు. ఒక నైస్ కెప్టెన్ గా బిహేవ్ చేయడం చూసాం అక్కడ. ఇక్కడ రసవత్రంగా మారిపోయింది ఆట. సంథింగ్ హ్యాపెన్. చిన్న వార్నింగ్ అయితే ఇస్తారు. ఒకరే మాట్లాడాలి, అందరూ మాట్లాడితే కన్ఫ్యూజ్ అయిపోతారు ఆపోనెంట్ టీమ్స్ కాబట్టి ఒక చిన్న డిసిప్లినరీ వార్నింగ్ అది. లక్ష్మారెడ్డి ఈ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో 39 రేట్ పాయింట్స్ సాధించాడు. బర్ల కిషోర్ 9, సుమన్ 5, ముగ్గురు కూడా రైడర్స్. బట్ కన్సిక్యూటివ్ గా మాత్రం గాలి లక్ష్మారెడ్డి రేడర్ చూసాం. రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే టచ్ చేసి పాయింట్ తీసుకున్నాడు. శ్రీనివాస్ ఉన్న పొజిషన్ అది కాబట్టి తను సెట్ అవ్వలేకపోయాడు ఆ కార్నర్ లో. నాకు తెలిసి లక్ష్మారెడ్డికి ఎలా తయారైందంటే ఒక 5 రూపాయలు తీసుకెళ్లి
టాప్ కెళ్ళి ఒక 5 స్టార్ కొనుక్కొని తెచ్చుకున్నంత ఈజీగా పాయింట్లు తీసుకొస్తున్నాడు రేడ్ కెళ్ళి ప్రతిసారి. Tirupati Raiders, jersey number 7 and 12 out. ఏం లాభం పృథ్వీ? ఒక్కొక్క పాయింట్ తీసుకొస్తూ ఉంటే ఇట్లా మల్టిపుల్ పాయింట్స్ ఇచ్చేస్తూ ఉంటే ఇంకా గెలిచేది ఎప్పుడు? ఇది కాస్ట్లీ మిస్టేక్, చాలా పెద్ద తప్పు జరిగింది, అనవసరమైన పాయింట్, సెకండ్ పాయింట్ అయితే. సో లాస్ట్ రేడ్ ఇది ఫస్ట్ హాఫ్ లో. స్కోర్స్ చూసుకుంటే కృష్ణా డిఫెండర్స్ 22, తిరుపతి రైడర్స్ 18. 1 point. Krishna defender. మరో పాయింట్ యాడ్ Jersey అయిపోయింది. number 20 out. ఎస్, దీంతో ఫస్ట్ హాఫ్ లో అద్భుతమైన ఆట చూసాం. మేబీ చైన్ తీసుకొచ్చింటే కరెక్ట్ ఉండేది పృథ్వీ, ఎందుకంటే లెఫ్ట్ కవర్ బ్యాక్ వెళ్ళిపోయాడు, యాంగిల్ దొరకాలి లెఫ్ట్ కార్నర్ కన్నట్టు. చైన్ లో రాలేదు, ఇండివిజువల్ గా వచ్చాడు కాబట్టి అది జరిగింది. అండ్ హాఫ్ టైం 20 minutes కూడా కంప్లీట్ అయిపోయింది పృథ్వీ. మరి ఈ రోజు ఇప్పటికి మాత్రం కృష్ణా డిఫెండర్స్ పర్వాలేదు అనిపిస్తున్నారు. ముందు మ్యాచెస్ కన్నా బెటర్ పర్ఫార్మెన్సెస్ చూసాము, బిగ్ మార్జిన్స్ తో ఓడిపోయారు ఆడిన 2 మ్యాచెస్. బట్ ఇక్కడ మాత్రం చక్కగా లీడ్ లో ఉన్నారు ప్రస్తుతానికి. బట్ ఆ లీడ్ ని కాపాడుకోగలుగుతారా? మ్యాచ్ సమరీ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 13 లో తిరుపతి రైడర్స్ 18 పాయింట్స్, కృష్ణా డిఫెండర్స్ 3 పాయింట్స్ ఉన్నారు. రేట్ పాయింట్స్ చూసుకుంటే తిరుపతి కంటే కృష్ణా డిఫెండర్స్ 4 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేసి 14 పాయింట్స్ గా ఉన్నారు. ట్యాకిల్ పాయింట్స్ చూసుకుంటే సరి సమానంగా 6 ఉన్నాయి. ఆల్అవుట్ చూసుకుంటే ఇక్కడ కూడా ఆల్అవుట్స్ ఇద్దరు సరి సమానంగానే చేస్తారు. ఎక్స్ట్రాస్ అయితే కృష్ణా డిఫెండర్స్ తరఫున ఎక్స్ట్రా ఉంది. సూపర్ ట్యాకిల్స్ తిరుపతి రైడర్స్ చేస్తారు. ఆల్మోస్ట్ అంతా సమానంగా ఉంది. గాలి లక్ష్మారెడ్డి బెస్ట్ రైడర్ గా 8 పాయింట్స్ తీసుకున్నాడు, కానీ సరైన సపోర్ట్ లేదనిపిస్తుంది. అబ్సల్యూట్లీ పర్వాలేదు, ఈరోజు డిఫెన్స్ కూడా పర్వాలేదు అనిపిస్తున్నారు, కానీ ఈజీగా పాయింట్స్ కూడా వదిలేస్తున్నారు. అండ్ మళ్ళీ శ్రీహరి చూడొచ్చు, అక్కడ ఆల్రెడీ హై-ఫై సాధించాడు. ఒక సూపర్ 10 కన్నా ముందే ఒక హై-ఫై చూస్తున్నాము. రైట్ కార్నర్ డిఫెండర్ ప్రాపర్ గా ఆడాడు ఈ రోజు మాత్రం కృష్ణా డిఫెండర్స్ కి. మరి తిరుపతి రైడర్స్ ఏ విధంగా కంబ్యాక్ అవుతారో చూడొచ్చు. 7-12 రేట్ పాయింట్స్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్ రేట్ చేశారు. బట్ కృష్ణా డిఫెండర్స్ ఎక్కువగా రేట్ పాయింట్స్ సాధించారు. డిఫెన్స్ అటెంప్ట్స్ కూడా సేమ్ చేశారు, ఒక పాయింట్ ఎక్కువగా సాధించారు. ఎవరికి కూడా డూ ఆర్ డై రేడ్ అయితే రాలేదు. గాలి లక్ష్మారెడ్డి పాసిబుల్ అయిన ప్రతిసారి బోనస్ అటెంప్ట్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ అడ్వాంటేజ్ అయితే ఉంది కృష్ణా డిఫెండర్స్ కి. బట్ నెక్స్ట్ 20 minutes చాలా చాలా ఇంపార్టెంట్. మరి తిరుపతి రైడర్స్ మరోసారి విన్నింగ్ వేస్ లోకి రావాలి, టేబుల్లో సెకండ్ స్పాట్స్ కి వెళ్ళాలి అంటే గెలవాల్సిన సిచ్యుయేషన్. కృష్ణా డిఫెండర్స్ అట్లీస్ట్ ఒక్కటైనా గెలిస్తే ఇంకా కూడా హోప్స్ ఉంటాయి, లేకపోతే మరొకసారి బాటమ్ ఆఫ్ ది టేబుల్లో ఉండాల్సి వస్తుంది పూల్ బిలో. నాకెందుకో గట్టి కంబ్యాక్ ఇస్తారనిపిస్తుంది, ఎందుకంటే ఆ స్టార్టింగ్ లో ఉన్నంత డిఫరెన్స్ ఇప్పుడు లేదు. రిప్లే చూసుకుంటే లక్ష్మారెడ్డి కృష్ణా డిఫెండర్స్ చాలా చాలా అద్భుతంగా నిజంగానే పర్ఫామ్ చేస్తారని చెప్పాలి. లక్ష్మారెడ్డి చూసుకుంటే టోటల్ రేట్స్ 9 టచ్ పాయింట్స్, 5 బోనస్ పాయింట్స్, టోటల్ గా 8 పాయింట్స్ చేశాడు. ఒక్కడు పోరాడితే విజయం దక్కది ఇక్కడ, ఎందుకంటే 7 కలిసి కట్టుగా ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉండాలి. కాబట్టి లక్ష్మారెడ్డికి ఎవరో ఒకరు అటు డిఫెన్స్ లో కావచ్చు, ఇటు రైడింగ్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, చిన్న సపోర్ట్ ఇచ్చిన ఖచ్చితంగా మిరాకిల్ అయితే చేసి చూపిస్తాడనిపిస్తుంది. రాధిక, ఎన్ని వేరియేషన్స్ చూస్తున్నాము ఆ స్కిల్లో పృథ్వీ. హైట్ ఒక్కటే లేదు, రీచ్ ఒక్కటే లేదు తప్ప మిగతా టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నటువంటి స్కిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ స్పీడ్ అంతకు మించి ఉంది ప్లేయర్కి, మ్యాట్ పైన గ్రిప్ ఉంది, అండ్ ఎక్కడా కూడా ఓడిపోలేని స్పిరిట్ ఉంది. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్. అండ్ తిరుపతి రైడర్స్ కెప్టెన్ శ్రీనివాసులు లెఫ్ట్ కార్నర్ లో డిఫెన్స్ ఆడతాడు కెప్టెన్, అండ్ అప్పుడప్పుడు రేడ్ కూడా రావటం చూస్తున్నాము. ఐ మీన్ పోకిరి మూవీలో ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తారా అన్నట్టుగా వీళ్ళందరూ కబడ్డీ ఆడి బతికేస్తున్నారు పృథ్వీ. ఎస్, ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఫ్యామిలీలో ఒకరి సపోర్ట్, ఒకరికి ఆ స్పోర్ట్ లో ఎంత స్పిరిట్ ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి నాకు తెలిసి ఆ స్పిరిట్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు వంశపారంపర్యంగా. లక్ష్మారెడ్డికి మాత్రం కృష్ణా డిఫెండర్స్ జెర్సీ నెంబర్ 7 అవుట్. ఎస్, మల్లాది శ్రీహరి హై-ఫై చూడాలి. రిఫరెన్స్ కి వెళ్ళారు, రివ్యూకి వెళ్ళారు. శ్రీను మాత్రం గివ్ అప్ చేశాడు అక్కడ, అవుట్ అయ్యానంటున్నాడు. మేబీ సాయిని ఎక్కువ యూజ్ చేసుకోవాలి తిరుపతి రైడర్స్,
రివ్యూ అయితే కోరుకుంటున్నారు తిరుపతి Please come రైడర్స్. forward. లెట్స్ హియర్. What is your challenge? Please? No bonus point. Please. TV umpire. Tirupati Raiders challenge. Only 1 point. No bonus. Our decision. Bonus plus 1 point. Please review. ఫేవరెట్ రిఫరీ వచ్చేసారు స్క్రీన్ మీదకి. ఆయన స్ట్రైట్ ఫేస్ ఉంటుంది పృథ్వీ, ఎవరికి కూడా ఫేవర్ లేకుండా ఎస్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతూ. అండ్ ఎస్ తిరుపతి రైడర్స్ ఇక్కడ రివ్యూ కోరుతున్నారు. ఒక టచ్ పాయింట్ మాత్రమే, బోనస్ జరగలేదు అంటున్నారు. వెన్ రెఫరీస్ ఒక బోనస్ ఇచ్చారు, టచ్ అయితే ఇచ్చారు. నాకైతే క్లియర్ బోనస్ అనిపిస్తుంది. ప్రొవైడెడ్ లీడింగ్ లెగ్ కంప్లీట్ గా బోనస్ లైన్ లోపల ఉందా అంటే ఇంకో కెమెరా యాంగిల్ నుండి చూస్తే మనకు కూడా క్లారిటీ వస్తుంది పృథ్వీ. లెఫ్ట్ కవర్ డిఫెండర్ కొంచెం అడ్డంగా ఉన్నారు, కొంచెం తప్పుకొని ఆయన మేము చూడాలి అన్నట్టుగా ఉంది నాకు. నాకు తెలిసి అవ్వలేదేమో. హీల్ రెస్ట్ అయిపోయింది పృథ్వీ, హీల్ రెస్ట్ అయిపోయింది బోనస్ లైన్ లోపల. కుడ్ బి ఎ గుడ్ రివ్యూ తిరుపతి రైడర్స్ కి. మేబీ ఇంకో కెమెరా యాంగిల్ చూస్తే ఇంకొంచెం క్లారిటీ వచ్చేది మనకు. బట్ ఎస్ మన టీవీ రెఫరీకి మాత్రం ఖచ్చితంగా అన్ని యాంగిల్స్ చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక కాంక్రీట్ అండ్ గుడ్ డెసిషన్ కి అయితే వస్తారు. ఇలాంటప్పుడే చాలా చాలా టఫ్ అనిపిస్తుంది. సో ఇక్కడ ఎవరికి అన్యాయం జరగొద్దు. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ కాబట్టి 1కి 10 సార్లు ఇక్కడ చూసుకోవాల్సి వస్తుంది. టైం తీసుకున్నప్పటికీ కూడా కరెక్ట్ డెసిషన్ అయితే వస్తుంది మనకు. అన్ని యాంగిల్స్ నుండి చెక్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ రివ్యూ ఇద్దరికి కూడా, ఎందుకంటే ఒక్క పాయింట్ అయినా కూడా ఇంపార్టెంట్ క్లోజ్గా జరిగేటువంటి మ్యాచెస్లో. మోరో నేను అదర్ సైడ్ గాలి లక్ష్మారెడ్డి నార్మలీ బోనస్ ఖచ్చితంగా చేస్తూ ఉంటాడు. సో అది కూడా ఆప్షన్ లేకపోలేదు పృథ్వీ. నాకు తెలిసి విజయనగరం నింజాస్ లో రాంబాబు ఉంటాడు కదా, ఆ హైట్ గానీ లక్ష్మారెడ్డికి ఉండుంటే అసలు మనోడు చెడు కూడా ఆడుకునేవాడు. బోనస్ కూడా అలా కాదు, దాని వెనకాల లైన్ కూడా దాటేసి వచ్చేవాడు. అంత స్పీడ్ ఉంది తన దగ్గర. ఫస్ట్ నుంచి చూస్తున్నాం. నాకైతే Bonus plus 1 point. Krishna defenders. Jersey number 7 out. Captain, the review is over. No more review. గయా, అస్సాం, టాటా, బై బై. అన్ఫార్చునేట్లీ నథింగ్ వర్కింగ్ ఇక్కడ. తిరుపతి రైడర్స్ కి రివ్యూ కూడా కోల్పోయారు అక్కడ. ఇంకా కృష్ణా డిఫెండర్స్ కి మాత్రం రివ్యూ కూడా ఉంది. అండ్ ఇక్కడ 7 points లీడ్ కూడా ఉంది. అండ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాస్త బాడీ లాంగ్వేజ్ అంతా చూసుకుంటుంటే బోనస్ అయితే వదిలేశారు కాబట్టి ఇక్కడ ఈ మహేష్ కి బోనస్ అయితే ఇచ్చారు. బోనస్ తర్వాత మరి డైవ్ కార్నర్ నుండి 1 point. కవర్ ఎంత చేసాడో చూడొచ్చు. మంచి కాంబినేషన్ టాకిల్ పృథ్వీ. నాకైతే చిన్నపిల్లోడికి చాక్లెట్ చూపించి ఎత్తుకెళ్ళిపోయినట్టు అనిపించింది. పాపం బోనస్ వదిలేరు కదా లోపలికి వెళ్ళాడు పిల్లోడు. ఒక్కసారిగా చుట్టూ గుమిగూడిపోతే ఏం చెయ్యాలి? ఎంత పర్సిస్టెంట్ గా, ఎంత ఫోకస్డ్ గా ఈ ప్లేయర్ రేట్ చేస్తున్నాడో చూడొచ్చు. అండ్ ఆ కిక్ ఏంటి, ఆ హైట్ కి ఆ కిక్ ఏంటి పృథ్వీ. 1 point. Krishna defenders. Jersey number 3 out. వెరీ వెరీ ఇంప్రెసివ్. ఇప్పుడు కూడా మార్నింగ్ మ్యాచ్ లో 24 రేట్ పాయింట్ చేశాడు. ఇప్పుడు కూడా థండర్ 20కి ఖచ్చితంగా దగ్గరికి అయితే వెళ్తాడు అనిపిస్తుంది పృథ్వీ. అండ్ కిక్ కొడితే కొంచెం గిల్ట్ గా ఫీల్ అవుతారు రైడర్స్, ఎందుకంటే తన్నినట్టుగా ఫీల్ అవుతారు కాబట్టి సారీ అని చెప్పడం కూడా చూస్తున్నాము. ఏ సాయి, ఎక్కడా నిన్న మొన్న చూసిన ఆట ఎక్కడా? మాకు ఆ స్పీడ్ కావాలి, తిరుపతికి ఆ పాయింట్స్ కావాలి, కానీ ఇక్కడ రీచ్ లేదు. 1 point. Krishna defenders. ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు కృష్ణా డిఫెండర్స్. ఎక్కడ కూడా చిన్న చిన్న ఛాన్స్ ఇస్తే బాగుండేది. అసలు ఆట మొత్తం రసవత్రంగా మారింది అనుకున్నాను, జస్ట్ మిస్ అయింది. భలే ట్రాప్ టాకిల్ పృథ్వీ. ఈ కాంబినేషన్స్, ఈ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ కవర్స్ కి, కార్నర్స్ కి. టీమ్ కోసం ఆడుతున్నారు అంటే ఇట్లాంటి సిచ్యుయేషన్స్ లోనే. అండ్ సూపర్ 10 ఆల్రెడీ కంప్లీట్ చేసుకొని 11 రేట్ పాయింట్స్ తో ఉన్నాడు. మరొకసారి గాలి లక్ష్మారెడ్డి 1 versus 2 ఇలాంటి సిచ్యుయేషన్ లో కొన్నిసార్లు టాకిల్ కూడా అవ్వబడ్డాడు. అండ్ మరోసారి మాత్రం ఆల్ అవుట్ కూడా చేయగలడు. ఇతర ప్లేయర్స్ యొక్క వైపు పుష్ చేశాడు, కానీ మరి మిడ్ లైన్ రీచ్ అవ్వ
tackle. తిరుపతి 2 రైడర్స్ points. తిరుపతి రైడర్స్. సూపర్ టాకిల్ పృథ్వీ ఈ మ్యాచ్ లో, అది కూడా లక్ష్మారెడ్డి పైనే Please చేశారు. come. మేబీ కొంచెం చిన్న వార్నింగ్ అయితే ఇస్తారు Jersey pulling. డిఫెన్స్ కి. జెర్సీ పుల్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఏం జరిగింది అక్కడ? ఎస్, సపోర్ట్ కి వచ్చిన డిఫెండర్ కాస్త జెర్సీ పుల్ జరిగింది అంటున్నారు, బట్ డెలిబరేట్ గా అయితే ఎవరు చేయలేదు అక్కడ. ఏదైతే అదే అయిందని చెప్పేసి లక్ష్మారెడ్డికి ఎసరు పెట్టారు వాళ్ళిద్దరు. దాట్స్ గుడ్ టాకిల్ ఇది. ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇక్కడ పెద్ద డిఫరెన్స్ లేదు. ఇంకా 16 నిమిషాల ఆట ఉంది కాబట్టి తిరుపతి పుంజుకోవడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ టైంలోనే ఛాన్స్ తీసుకోవాలి. కానీ yes, ఇక్కడ ఫ్రీజ్ అయిపోయినట్టు అనిపించింది రేడర్. నాకు తెలిసి కృష్ణా డిఫెండర్. అది కలిసి వచ్చింది. కిక్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఈ లోపు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో టీం మొత్తం చేరిపోయింది. ఎస్, ఇక్కడ హ్యాండ్ టచ్. 7 ఉన్నప్పుడే బోనస్ లైన్ మీద ఆడుతూ ఉంటారు. 2 ఉంటే ఇంకెక్కడ ఆడతాడు? జెర్సీ ఏం నెంబర్ రెడ్డి? 1 అవుట్. ఏ ఊరు మంది? బ్రిలియంట్ షో పృథ్వీ. ఎందుకంటే శ్రీహరి నార్మల్లీ డిఫెండరే, కానీ డిఫెండర్ ఉన్నా కూడా అంత డీప్ గా వెళ్ళి అటాక్ చేశాడంటే తన స్కిల్ పైన ఉన్న కాన్ఫిడెన్స్ పృథ్వీ. అది లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్. ఫస్ట్ టైం రేడుకు వస్తున్నాడు. మరి ఏ ఎంకన్నా సార్ వింటాడో తెలీదు. బోనస్ అయితే వదిలేశారు. మాత్రం ఇక్కడ డిఫెన్స్ లో ఎర్రర్ చేయకూడదు పృథ్వీ. అండ్ రైట్ కార్నర్ ఎంత ఇంప్రెసివ్ గా ఉన్నాడు మురళి ఈ రోజు. బోనస్ పాయింట్ తిరుపతి రైడర్స్. అండ్ సెకండ్ టైం ఆల్ అవుట్ పాయింట్స్ కూడా కృష్ణా సాధించేశారు. డిఫెండర్స్ ఆల్ అవుట్ తిరుపతి రైడర్స్. ఎస్, ఇక్కడ ఆల్ అవుట్ అయిపోయింది. లక్ష్మారెడ్డి మాత్రం బ్యాక్ టు బ్యాక్ సూపర్ టెన్స్ చేస్తున్నాడు, కానీ ఎక్కడ కూడా ఆపోజిషన్ కి ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం తిరుపతి రైడర్స్. తిరుపతికి కష్టాలు తప్పవు. జెర్సీ నెంబర్ 17 అవుట్. 15 ఇన్. ఐ థింక్ తిరుపతి రైడర్స్ ఓడిపోతే మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యేది వైజాగ్ కమాండోసే పృథ్వీ. ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ మరి తిరుపతి కిందికి నెట్టి పైకి వెళ్ళారు కాబట్టి అమ్మయ్య అనుకుంటారు కాసేపు. మమ్మల్ని కిందకి లాగేస్తారా? ఇప్పుడైనా బాగా అయింది అనుకుంటారేమో. జోక్స్ పార్ట్ ఉంటది. 1 పాయింట్ కృష్ణా డిఫెండర్స్. జెర్సీ నెంబర్ 19 అవుట్. వచ్చిన వెంటనే తొందరపడ్డాడు అనిపించింది నాకైతే. తను ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఇది కాదు. రేడర్ పృథ్వీ అనవసరమైన అటెంప్ట్. అట్లీస్ట్ లీడ్ లో ఉంటే ట్రై చేశారు అంటే తప్పులేదు. ఇక్కడ 13 పాయింట్ల డెఫిసిట్ లో ఉన్నారు తిరుపతి రైడర్స్. అట్లాంటి ఛాన్సెస్ తీసుకోకూడదు. బాబీ నాయక్ కూడా అంతగా ఇంప్రెస్ అయితే చేయలేదు ఈ మ్యాచ్ లో. బోనస్ అయితే వదిలేస్తుంది మెల్లిమెల్లిగా కృష్ణా డిఫెండర్స్, బట్ ఆల్ అవుట్ పైనే కన్నేస్తున్నారు ఎవ్రీ సింగిల్ టైం. గాలి లక్ష్మారెడ్డి మరొకసారి. నాకు తెలిసి ఎందుకో లక్ష్మారెడ్డి సార్ ట్యాకిల్ అవుతాడేమో అనిపిస్తుంది. సో రేట్ పాయింట్స్ చూసుకుంటే లక్ష్మారెడ్డివి వావ్ 44. అసలు దీన్ని ఎవరు మ్యాచ్ చేయగలుగుతారు? సూపర్ టెన్స్ అయితే 2 ఉన్నాయి. చాలా ఈజీ తనకి. వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా, అలా సూపర్ టెన్స్ అయితే చాలా చాలా ఈజీగా చేస్తున్నాడు. అబ్సల్యూట్లీ చక్కటి పర్ఫార్మెన్స్ తన నుంచి. బాబీ నాయక్ ఇప్పటి వరకు చూస్తే 31 రేడ్ అటెంప్ట్స్ లో 17 రేడ్ పాయింట్లు. రేడర్ సేఫ్ 2 పాయింట్స్. జెర్సీ నంబర్ 17 అండ్ 7 చాలా అవుట్. హెస్టీ ఛాలెంజ్ అది. ఏం జరిగింది? 2 పాయింట్స్ వదిలేసుకున్నారు. నార్మల్లీ రైట్ కార్నర్ డిఫెండ్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు పృథ్వీ. కృష్ణా డిఫెండర్. ఐ థింక్ ఫార్వర్డ్ ఫాల్ అవ్వటమే టైమింగ్ ఆర్ ప్లేస్మెంట్ రాంగ్ అయిపోయింది అక్కడ. మేబీ బ్యాక్ హోల్డ్ చేయాల్సింది సపోర్ట్ కి వచ్చిన డిఫెండర్స్. లెట్స్ లిసన్ టు ది కోచ్. అలాగా ఆడండి. థర్డ్ ప్లేస్ థర్డ్ రైడ్ ఒకటే ఇచ్చేయండి. అవసరంగా వెళ్ళినా ఎవడెళ్ళినా సేఫ్. ఒకసారి అటెంప్ట్ చేయండి. బోనస్ లేదు మామూలుగా వచ్చేయండి, అంతేగాని డిసైడ్ బోనస్కి వెళ్తున్నాడు కదా, ఎక్కనే బాకండి. బోనస్ ఎక్కనే బాగు. బాగానే ఉందా? నువ్వేగా రైట్ తిరుగుతుంది. రైట్ నువ్వేగా. బాగానే ఉందా అని అడిగిన. అవకాశం ఉంటే కొట్టాయి. నాకైతే ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చూసినట్టు అనిపించింది. చాలా ప్రశాంతంగా, చాలా కూల్ గా వస్తే కొట్టేయండి.
నేను చూసుకుంటా కదా కొట్టేయండి వస్తే అంటే జస్ట్ దాన్ని డాష్ డాష్ కొట్టమంటున్నట్టు అనుకుంటా. కృష్ణా డిఫెండర్స్ కోచ్ మాత్రం ఓన్లీ డూ ఆర్ డే రేడ్ లోనే డిసైడ్ చేయండి అంటున్నారు. బట్ ఈరోజు అసలు డూ ఆర్ డే రేడ్ వచ్చిందా లేదా అనేది డౌట్. ఈ మ్యాచ్ లో బోనస్ కి అవకాశం ఉంటే బోనస్ చేయండి, లేకపోతే డిసైడ్ చేయండి థర్డ్ రేడ్ లోనే అంటున్నారు. మరొకసారి బోనస్ అటెంప్ట్ అయితే చేశాడు లక్ష్మారెడ్డి. అండ్ ఐ థింక్ ఇది 13th రేట్ పాయింట్ లక్ష్మారెడ్డికి కూడా. బాబీ నాయక్ మాత్రం చాలా ఇన్నోసెంట్ గా చాలా నెమ్మదిగా కనిపిస్తున్నాడు, కానీ నెమ్మదిగా కావాల్సిన పాయింట్లన్నీ లాగుతున్నాడు. నాకు తెలిసి తిరుపతి రైడర్స్ నుంచి గత కొన్ని రేట్స్ గా ఏమన్నా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు అంటే మనోడే. ఎస్ అనుకున్నట్టుగానే తిరుపతి రైడర్స్ జెర్సీ నెంబర్ 9 అవుట్. పేషెన్స్ కోల్పోయాడు అక్కడ, అంతసేపు ఆడించారు. ఇంకో 4-5 సెకండ్లు ఆడించుంటే రైడర్ బ్యాక్ వెళ్ళిపోయేవాడు. అనుకుని ఉంటాడు అన్నయ్య ఈ మీటింగ్స్ ఏంటో నాకు అర్థం అవట్లేదు, కానీ ఏసేస్తే పోవాలా, స్కోర్ ఎలాగ లీడ్ లో ఉంది అనుకున్నాడు. 10 points లీడ్ పృథ్వీ కృష్ణ డిఫెండర్స్ కి. ఐ థింక్ ఇంత పెద్ద లీడ్ ఫర్ ది ఫస్ట్ టైం కృష్ణ డిఫెండర్స్ చూస్తున్నారు. లేకపోతే ఆడిన 2 మ్యాచెస్ కూడా ఒక బిగ్ మార్జిన్ తో ఓడిపోయినటువంటి జట్టు ఇది. అండ్ ఇప్పటి వరకు చూస్తే టాప్ 5 రైడర్స్ చెక్క నాగబాబు నెంబర్ 3 అవుట్ 8 పాయింట్స్ తో ఉంటే లక్ష్మారెడ్డి సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు 45 రేట్ పాయింట్స్ తో. అండ్ మరోసారి రవీంద్రనాథ్ ఠాగూర్ ని బెంచ్ పైకి పంపించేశాడు. తిరుపతి రైడర్స్ 25 పాయింట్స్, అలాగే కృష్ణా డిఫెండర్స్ వచ్చేసి 36 పాయింట్స్. మరి ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఆట మిగిలింది. ఈ ఆటలో బాబీ నాయక్ ఏమైనా మ్యాజిక్ చేస్తాడా? 1 vs 5 జరుగుతుంది ఇక్కడ. మ్యాట్ పై చాలా యాక్టివ్ గా ఉన్నాడు. మరి ఇక్కడ ట్యాకిల్ అయితే మాత్రం ప్రమాదం మాత్రం తిరుపతి రైడర్స్ కే ఉంటుంది, కాబట్టి ఛాన్స్ తీసుకోకూడదు. మరొకసారి చేయలేదు పృథ్వీ, గుడ్ మిస్టేక్ అయితే చేయలేదు అక్కడ. పవన్ కుమార్ 1 vs 6 బోనస్ కి ఆపర్చునిటీ ఉంది. బట్ కోచ్ చెప్పాడు ఎక్కువ రిస్క్ చేయకూడదు, ఇదే విధంగా కొనసాగండి అన్నట్టుగా. బాక్స్ లైన్ క్రాస్ చేశాడు. రేడ్ అయితే లీగల్ అయిపోయింది, కానీ మంచి రీచ్ ఉన్నటువంటి ప్లేయర్ పృథ్వీ. కొంచెం హ్యాండ్స్ ఓపెన్ చేసి ఆడితే చాలా బాగుంటుంది. హ్యాండ్స్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా డిఫెన్స్ వెనకాలకి వెళ్ళిపోతుంది, అప్పుడు గ్యాప్ కూడా దొరుకుతుంది బోనస్ అటెంప్ట్ చేయడానికి. లక్ష్మారెడ్డి 2 పాయింట్స్ అవే ఫ్రమ్ నాగబాబు అని చెప్పొచ్చు. సాయి నుంచి గొప్ప కిక్ ఎగ్జిక్యూషన్ చూడొచ్చు మనం. జెర్సీ నెంబర్ 12 అవుట్. సాయి లోపల మరో సాయి నిద్ర లేచాడు. వెయిటింగ్ మనం ఇక్కడ సాయి కోసం, ఎందుకంటే ఎస్టర్డే గేమ్ చూడొచ్చు, దాన్ని చాలా అద్భుతంగా నడిచింది. వావ్, చక్కగా రొటేట్ చేస్తూ కిక్ చేశాడు. కేవలం ఒకే ఒక పాయింట్ డిఫరెన్స్ పృథ్వీ. ఫస్ట్ పొజిషన్ కి వెళ్ళాలి అంటే నాగబాబు 47 లో ఉంటే 46 లో లక్ష్మారెడ్డి ఉన్నాడు. అండ్ ఇక్కడ స్కోర్స్ లెవెల్ చేశాడు. 1 టచ్ చేశాడా, 2 టచ్ చేశాడా? డిఫెండర్స్ బాడీ లాంగ్వేజ్ అయితే డిఫరెంట్ గా కనిపిస్తుంది. కేవలం ఒకే ఒక టచ్. డిఫెండర్స్ జెర్సీ నెంబర్ 14 అవుట్. ఫస్ట్ స్పాట్ ని షేర్ చేసుకుంటున్నాడు అక్కడ నాగబాబుతో లక్ష్మారెడ్డి. బట్ స్టిల్ ఈ మ్యాచ్ లో ఇంకా కూడా స్కోప్ ఉంది, కాబట్టి ఈ మ్యాచ్ లోనే మరి టాప్ రైడర్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి ఉన్నటువంటి లీగ్ సిచ్యుయేషన్ లో. మా సైడ్ రాధికాజీ ముట్టుకునే ఆట అంటే దొంగ పోలీస్ టైప్ లో ఉంటది, దొరికిన వాళ్ళు దొరికినట్టు ముట్టుకుంటూ ఉంటారు, అలా అనిపించింది నాకు. లక్ష్మారెడ్డి రైడ్ చూస్తే రన్నింగ్ హ్యాండ్ టచ్ లో 2 పాయింట్స్ తీసుకోవడం అనేది చాలా బాగుంటది. అలాగే బాబీ నాయక్ ఉన్నప్పుడు తిరుపతికి ఏ డోకా లేదు. ఎస్, ఇలాంటి పాయింట్స్ ఇంకా కావాలి. డిఫెన్స్ కూడా కొద్దిగా కోఆపరేట్ చేస్తే మాత్రం తిరుపతి రైడర్స్ ఫామ్ లోకి రావచ్చు. దాదాపుగా 10 నిమిషాల ఆట మిగిలింది ఇంకా. రైడర్ ఏం ఎఫర్ట్ పెట్టట్లేదు పృథ్వీ, బట్ డిఫెన్స్ అనవసరంగా తొందరపడింది అక్కడ. స్టిల్ 10 పాయింట్ మార్జిన్ అయితే ఉంది. 8 minute గేమ్ ఉంది పృథ్వీ. సో 4 నిమిషాలు కృష్ణ డిఫెండర్స్ ఉంటుంది, కాబట్టి ఆ 4 నిమిషాన్ని కొంచెం స్లో పేస్ చేస్తే బాగుంటుంది వాళ్ళకి. రాదర్ దెన్ అడ్వాన్స్ గా వెళ్ళి ట్యాకిల్స్ చేయకుండా డిఫెన్స్ లో స్లో చేయాలి. రైడర్స్ డెఫినెట్ గా ఛాలెంజింగ్ గానే ఆడాలి, ఎందుకంటే ఆపోనెంట్ టీమ్ డిఫెన్స్ కూడా. లక్ష్మారెడ్డి తిరుపతి రైడర్స్. ఎస్, ఎట్టకేలకు 10 సార్లు వలేస్తే గానీ పులస పడదంట. సో అందుకే దానికి అంత కాస్ట్. చిన్న చేప అయినా సరే 10-20 వేలు పెట్టుకుంటూ ఉంటారు. సో లక్ష్మారెడ్డి కూడా పులసలా అంటాడు.
ఎన్నిసార్లు వలేసినా సరే తప్పించుకుంది, కానీ ఈసారి పులస చిక్కింది. తిరుపతి రైడర్స్ పంట పండింది. ఇక్కడ డిఫెన్సివ్ ఎర్రర్స్ డెఫినెట్ గా చేయకూడదు. కృష్ణ డిఫెండర్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ ఉంది, కానీ దాన్ని కూడా స్లో డౌన్ చేయొచ్చు. ఎండ్ లైన్ డిఫెన్స్ ఆడొచ్చు. అనవసరంగా వెళ్ళి రిస్క్ చేయాల్సిన పరిస్థితి లేదు. తను కూడా సూపర్ 10 చేశాడు అక్కడ బాబీ నాయక్. వెల్ డన్. అండ్ ఇక్కడ యాంకిల్ హోల్డ్ సాలిడ్. ఫస్ట్ సూపర్ టాకిల్ కృష్ణ డిఫెండర్స్. Super tackle, 2 points, Krishna defenders. ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్. జస్ట్ సేఫ్ ఆడి ఇంకొక మూమెంట్ తీసుకున్నా సరిపోయేది. ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారు తిరుపతి రైడర్స్. బాబీ నాయక్ లేని లోటు ఇప్పుడు ఎవరు తీరుస్తారు? మ్యాచ్ పై ఇప్పుడు నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? వామ్మో, ఈ టెన్షన్ మన వల్ల ఏ పనిలా కనిపించట్లా. ఎంటీ రేట్స్ మాక్సిమం ఉంటాయి పృథ్వీ. 30 seconds రేట్ క్లాక్ ని రన్ డౌన్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు రైడర్స్ అందరూ కూడా. 25 seconds ఆడాడు, బ్యాక్ వచ్చాడు. సాయి క్విక్ రేట్స్ చేయాల్సిందే పృథ్వీ, లేదా కష్టం అయిపోతుంది. సాయి అనుకున్నట్టుగా పర్ఫార్మెన్స్ అయితే లేదు ఈ మ్యాచ్ లో. సాయికి స్పీడ్ ఉంది, కానీ వీళ్ళు డిఫెండ్ చేయగలుగుతారా? yes అనుకున్నట్టుగానే డిఫెండ్ చేశారు. మరోసారి ఆల్ అవుట్ ప్రమాదంలో పడింది తిరుపతి రైడర్స్. వావ్, జెర్సీ నెంబర్ 7 సాయి అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయలేదన్నారు. సో నెమ్మదిగా మాట విన్నాడు. 2 పాయింట్లు తీసుకెళ్లాడు రాధిక. చక్కటి అండ్ పుష్ చాలా బాగుంది పృథ్వీ. లాబీని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నాడు అక్కడ. స్ట్రాటజిక్ టైం అవుట్ అంటే 1 నిమిషం టైం అవుట్ ఉంటుంది. అక్కడ మరొకసారి కోచ్ రావడానికి వీల్లేదు, కానీ విదిన్ ది టీమ్ డిస్కషన్స్ ఉంటాయి. ఈ టైంలో ఖచ్చితంగా బాబీ నాయక్ ని మ్యాచ్ మీదకి తీసుకొస్తే మాత్రం ఆట మలుపుతుంది. టెన్షన్ ఫీల్ అవ్వకండి, ఫ్రీగా ఆడండి మ్యాచ్. అదేగా చేసుకోవాల్సింది, మీరు అదే చేసుకోవాలి. వెళ్ళి రైళ్ళు అరే చేయనండి, ట్రై చేయనివ్వండి, ఆడనివ్వండి. మీరు మ్యాక్సిమం మీరు కొట్టద్దు, బ్యాక్ లైన్లో కొట్టండి, వెళ్ళి తెచ్చుకోవచ్చు. సీనియారిటీ ఉపయోగించండి మీరు కొద్దిగా. ఓకే, బోనస్ వదిలేస్తే అట్లా అన్నారు. ఇద్దరు మీద బోనస్ వదిలేసుకోవాలి. పృథ్వీ ఒక మంచి ఫాదర్ ఫిగర్ లాగా అనిపిస్తున్నాడు ఆ కోచ్. ఎక్కడ కూడా తిట్టట్లేదు, మెల్లిగా బుజ్జగిస్తూ చెప్తున్నాడు పిల్లలకి. ఓడిపోతున్నటువంటి సిచ్యుయేషన్ లో కూడా అగ్రెషన్ చూపించకుండా ఎంకరేజ్ చేస్తున్నాడు కోచ్ అక్కడ. ఎగ్జాక్ట్లీ. మేము స్కూల్ కబడ్డీ ఆడే టైంలో మా కోచ్ ఉండేవారు రవిరాజ్ గారు అని. సేమ్ ఆయన కూడా అంతే. ఎందుకు టెన్షన్ పడతారు, ఎందుకు టెన్షన్ పడతారు, ధైర్యంగా ఆడాలి, ఓడిపోయినా గెలిచిన అనేవారు. నాకు ఆయన గుర్తొచ్చారు. చాలా బాగుంది కోచింగ్. సజెషన్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. చాలా ఎమోషనల్ మూమెంట్ అనిపించింది నాకైతే. గుడ్ పృథ్వీ, యు ఆర్ రీలివింగ్ ఎనీ చైల్డ్హుడ్ మరొకసారి. బట్ కృష్ణబాబు ఇక్కడ బాక్ లైన్ క్రాస్ చేసి డీప్ గా వెళ్లాల్సిన పని లేదు. ఆల్ అవుట్ సిచ్యుయేషన్ కాసేపు పోస్ట్ పోన్ చేయొచ్చు. రిస్క్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది తన ఫుట్ వర్క్ తో. ఇంకా 7 seconds ఉండే, వెయిట్ చేయొచ్చు. లాస్ట్ సెకండ్ వరకు కూడా ఆడొచ్చు పృథ్వీ. అదంతా విత్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మేబీ రూపేష్ పిలుస్తున్నట్టు బ్యాక్ వచ్చేసే టైప్. ఇక్కడ ఆల్ అవుట్ అయితే గనక స్కోర్ డిఫరెన్స్ తగ్గుతుంది. అండ్ తిరుపతి రైడర్స్ కి కూడా ఆపర్చునిటీ ఉంటుంది ప్రతి లోపలికి రావడానికి. ఇప్పుడు డిఫెండర్ జెర్సీ పుల్ చేస్తే జెర్సీ పుల్ అంటారు, రైడర్ జెర్సీ పుల్ చేస్తే ఏమనాలి? 1 point. Wait, రైడర్ వెయిట్. 1 point తిరుపతి రైడర్స్. రైడర్ ఉంది ఇప్పుడు రైడర్ కి. గ్రీన్ కార్డ్ వార్నింగ్. గ్రీన్ కార్డ్ వార్నింగ్. ఐ థింక్ ఇస్ ద ఫస్ట్ వార్నింగ్ మన ప్లేయర్స్ కి చూస్తున్నాము. తిరుపతి రైడర్స్ గ్రీన్ కార్డ్ ఇలాంటి 3 వచ్చాయంటే మరి yellow కార్డ్ వస్తుంది. తర్వాత yellow కార్డ్ అంటే 2 minutes సస్పెన్షన్ ఉంటుంది. రెడ్ కార్డ్ అంటే ఇంకా మ్యాచ్ ఆడనక్కర్లేదు. అసలు అంటే వాట్ వాస్ ది పాయింట్ హి వాస్ ట్రైయింగ్ టు ప్రూవ్ అనేది నాకు అర్థం కాలేదు. జెర్సీ పుల్ ఎందుకు చేశాడు? డిఫెన్స్ లో అంటే స్ట్రగుల్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అనిపిస్తుంది. బట్ రైడర్ వై? బ్రిలియంట్. 2 points Krishna defenders. Jersey number 14 and 1 out. సో తక్కువ అంచనా వేశారు జెర్సీ నెంబర్ 11 ని. 2 పాయింట్లు తీసుకువెళ్ళాడు. సో ఇది పెద్ద డ్యామేజ్, కోలుకోలేనటువంటి డ్యామేజ్ ఇది.
తిరుపతి రేడర్స్ కి కోలుకోలేనటువంటి డ్యామేజ్ చేసి వెళ్ళిపోయాడు. గేమ్ చేంజింగ్ మూమెంట్. One ఎందుకంటే point. మరొకసారి ఆల్ అవుట్ ప్రమాదం నుండి తిరుపతి తప్పించారు. జెర్సీ నెంబర్ 12 అవుట్. సాయికి అయితే మాత్రం ఒక పాయింట్ Last వచ్చినట్టుగా 4 ఉంది. minutes. లాస్ట్ 4 minutes ఆల్ అవుట్ కాకుండా చూసుకోవాలి ఇక్కడ కృష్ణ డిఫెండర్స్. ఆల్ అవుట్ లాస్ట్ మినిట్స్ లో ఆల్ అవుట్ అయితే పృథ్వీ ప్రెషర్ లోకి వచ్చేస్తారు. 1-2 పాయింట్స్ లీడ్ లో ఉన్న టీం అయినా కూడా. కానీ ఇక్కడ చాలా చాలా లీడ్ ఉంది కాబట్టి ఆల్ అవుట్ అయినా అంత పెద్ద ప్రమాదం ఉండదు. కానీ తిరుపతి కొంచెం బెటర్ పొజిషన్ లోకి వెళ్తుంది. టోటల్ రైడ్స్ చూసుకుంటే మాత్రం పవన్ కుమార్ వి 8.6 ఉన్నాయి. 66% కృష్ణ డిఫెండర్స్. స్ట్రైక్ రేట్ ఉంది. జెర్సీ నెంబర్ 7 అవుట్. కార్నర్ So, పొజిషన్ tall లో raider ఆడుతున్నాడు. కదా? వచ్చి రైట్ కార్నర్ పొజిషన్ లో ఆడుతున్నాడు పృథ్వీ. 1 సూపర్ టాక్ ఆపర్చునిటీ. ఇక్కడ ఇచ్చినప్పుడు అంటే ఇవ్వగలగాలి. Last 3 minutes. కనుక టాక్ చేయాలి. మాత్రమే ఇవ్వగలగాలి. సూపర్ టాకిల్ 2 పాయింట్స్. కృష్ణ డిఫెండర్స్ 1 డిఫెండర్ అవుట్ ఆఫ్ బౌండ్ 1 పాయింట్. తిరుపతి రైడర్స్. సో దాదాపుగా నాకు తెలిసి ఆట ముగిసింది అనుకోవచ్చు అనుకుంటా. వెళ్ళిపోయి ఉండాల్సింది, లేదంటే కొంచెం టీజ్ చేసే అవకాశం ఉంది. కానీ అక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. తనకి స్ట్రెంత్ సరిపోలేదు. కమాల్ మూమెంట్ ఇది. సిచ్యువేషన్ లా తయారైంది. తిరుపతి రైడర్స్ 33, అలాగే కృష్ణ డిఫెండర్ 44 పాయింట్స్. 2 minutes. 2 minutes గేమ్ మాత్రమే ఉంది. ఈ 2 minutes లో ఎంత గ్యాప్ వీళ్ళు ఫిల్ చేయగలుగుతారు. ఎస్ బాబీ నాయక్ మరోసారి చాలా స్పీడ్ గా ఉన్నాడు, కంగారుగా ఉన్నాడు. ఎందుకంటే పాయింట్లు కావాలి, టైం లేదు. తిరుపతి రైడర్స్. జెర్సీ నెంబర్ 17 అవుట్. ఎస్ నాకు తెలిసి మల్టిపుల్ పాయింట్ కి ట్రై చేద్దామనే ఇంటెన్షన్ ఉంది. గ్రీన్ కార్డ్ వచ్చింది కాబట్టి ఈసారి జెర్సీ పట్టుకోలేదు. సో ఎస్ జెర్సీ నెంబర్ 4 గాలి లక్ష్మారెడ్డి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పొచ్చేమో. ఎందుకంటే మ్యాచ్ మొత్తాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. టోటల్ రైడ్స్ 19, రైడ్ పాయింట్స్ వచ్చేసి 15. స్ట్రైక్ రేట్ 78.9 అంటే అది మాత్రం మామూలు విషయం కాదు. మరి ఆల్ అవుట్ చేస్తాడు ఇక్కడ. తిరుపతి రైడర్స్. జెర్సీ నెంబర్ 11 and 4 out. 11 సెక్షన్ నెంబర్ 11. టీంలో 11 ఇంపాసిబుల్. కృష్ణ 11 రివ్యూ కోరుతున్నారు. రైడర్ come back come forward. What is your challenge? ఓన్లీ 1 పాయింట్. Only 1 point. Please go. TV umpire, Krishna defender challenge. Only 1 point. Our decision. Rudder safe. 2 plus 2, 4 points. Tripti Riders. Please review. కృష్ణ డిఫెండర్స్ రివ్యూ కోరుతున్నారు. and to all out. Yes. ఎండ్ లైన్ క్రాస్ అయ్యాడు అంటున్నాడు. ఆ లాబీలోకి ఎంటర్ అయ్యాడు అంటున్నాడు. ఫస్ట్
ఆ కన్ఫ్యూజన్ లో లక్ష్మారెడ్డిని కూడా టచ్ చేశాడు. బట్ ఎండ్ లైన్ క్రాస్ అయ్యాడా, లాబీలోకి వెళ్ళాడా అనేది మరొకసారి క్లారిటీగా చూడాల్సిన అవసరం ఉంది పృథ్వీ. దాన్ని లక్ష్మారెడ్డి ఛాలెంజ్ చేశాడు. ఏంటి మరి డెసిషన్? Thank you. Review. Unsuccessful. Riders save. 2+2. 4 points. Tirupati Riders. Captain, your review over. No more review. మీ రివ్యూస్ అయిపోయాయి. అమూల్యమైన రివ్యూని మీరు పోగొట్టుకున్నారు. దాంతో పాటు ఆల్ అవుట్ అవ్వకనే అయ్యారని చెప్పేశారు. కాబట్టి వీళ్ళని ఆల్ అవుట్ చేయడమే తిరుపతి రైడర్స్ కి పెద్ద టాస్క్ అయిపోయింది. ఇక స్కోర్ చేసే టైం ఎక్కడుంది? ఎన్నిసార్లు బ్రతికిపోయారు. ముగ్గురుండగా ఆట నిలబెట్టారు, ఇద్దరుండగా ఆట నిలబెట్టారు. సో చివరికి ఎట్టగలిగి ఆల్ అవుట్ అయితే అయ్యారు. డిఫరెన్స్ చూసుకుంటే మాత్రం 7 పాయింట్ల డిఫరెన్స్ ఉంది. కానీ టైం లేదు. ఆల్మోస్ట్ క్రిస్టా డిఫెండర్ సేఫ్ జోన్ లో ఉన్నట్టే. ఈ రోజు జెర్సీ నెంబర్ 4 ఆడిన ఆటకి ప్రతిఫలం దక్కనుంది. లక్ష్మారెడ్డి రేట్ పాయింట్స్ 48, 2 సూపర్ 10s ఉన్నాయి దాంట్లో. థర్డ్ వన్ ఈ రోజు మ్యాచ్ లో 15 ఆల్రెడీ 16 స్టార్ట్ చేశాడు. అండ్ అఫ్ కోర్స్ అట్లీస్ట్ 7 or less than 7 points ఓడిపోతే తిరుపతి రైడర్స్ కి అట్లీస్ట్ ఒక పాయింట్ అయినా వస్తుంది కదా పాయింట్స్ టేబుల్లోకి అన్న అదైతే కనిపిస్తోంది. బట్ కృష్ణా డిఫెండర్స్ అది కూడా ఇవ్వద్దు అంటే అట్లీస్ట్ ఇంకొక పాయింట్ తీసుకురావాలి. ఒక్క పాయింట్ తీసుకొస్తే అవతలి టీం కి ఒక పాయింట్ కూడా రాదు. సో ఇక్కడ లాస్ట్ రేట్ కూడా మనదైతే వేరప్ప. Jersey number 14 out. జెర్సీ నెంబర్ 10 మాత్రం చాలా కామ్ గా సన్నగా ఉన్నప్పటికీ మంచి రేట్స్ చేశాడు పవన్. అబ్బా ఆ విన్నింగ్ మూమెంట్ లో వచ్చిన జోష్ అనుకుంటా అది. ఇక్కడ ఒక్క పాయింట్ ఇచ్చేసినా కూడా తిరుపతి రైడర్స్ కి ఒక పాయింట్ లీడర్ బోర్డ్ లో యాడ్ అయిపోతుంది పాయింట్స్ టేబుల్ లో. సో అట్లీస్ట్ బోనస్ అయినా ట్రై చేయాలి. సూసైడ్ రైడ్ చేయొచ్చు యాక్చువల్గా. అండ్ yes బోనస్ పాయింట్ లభించింది కాబట్టి ఎట్టకేలకు ఒక ఓడిపోయినప్పటికీ కూడా తిరుపతి రైడర్స్ మరి ఒక పాయింట్ అయితే తీసుకెళ్తారు పాయింట్స్ టేబుల్ లోకి. కృష్ణా డిఫెండర్స్ కి ఇది ఫస్ట్ విక్టరీ ఆఫ్ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్. పృథ్వీ Match over. yes వాళ్ళు ఆడిన ఆటకు నిజంగా ఇది చాలా గొప్ప బహుమతి అని చెప్పాలి. ఎస్పెషల్ గా గాలి లక్ష్మారెడ్డి ఏమైనా మ్యాచ్ ఆడారు అసలు. వాట్ కమ్ బ్యాక్. అంతకు ముందు ఆడిన ఆట వేరే లెక్క. ఈ రోజు ఆడిన ఆట మామూలు ఆట కాదది. మధ్యలో కొంచెం తడబడకపోయి ఉంటుంటే మాత్రం కృష్ణా డిఫెండర్స్ నాకు తెలిసి 50 పాయింట్స్ చేసిన ఆశ్చర్యం లేకపోలేదు. తిరుపతి రైడర్స్ కూడా చాలా బాగా పికప్ అయ్యారు రాధిక మీరు అన్నట్టుగా. కానీ ఆ స్పీడ్ సరిపోలేదు. ఎందుకంటే లక్ష్మారెడ్డి రైడర్స్ ని ట్యాకిల్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి.